కాబోతుంది. ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై కేబినెట్లో విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు. ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేస్తూ ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చు అనే దానిపైన విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇప్పటికే ప్రజలకి దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఆయన విస్తృతమైనటువంటి ప్రచారం, అంటే ప్రజలకి ఇంకా అవగాహన పెంచాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి గారు కేబినెట్లో సుదీర్ఘంగా మాట్లాడడం, దానిపైన సమగ్రంగా దీనిపై అందరికీ కూడా తెలియజేస్తూ దానిపై అవగాహన కల్పించేటువంటి సిబ్బందికి ప్రచార కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ కింద ఎలా ఉచితంగా చికిత్స పొందవచ్చు అనే దానికి ఎవరికైనా సందేహాలు ఉండకూడదు అనేటువంటిది నెట్వర్క్ హాస్పిటల్ దగ్గర నుండి, అంటే ఆ ఏరియాలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయి, వాటికి ఎలా వెళ్ళి వీళ్ళు ఆరోగ్యశ్రీలో వైద్యాలు పొందొచ్చు అనే దాని మీద అవగాహన, ఆరోగ్యశ్రీ చికిత్సను అందుకోవడానికి యాప్ ద్వారానే కాకుండా 104 విలేజ్ హెల్త్ క్లినిక్, 108 అంబులెన్స్, ఫ్యామిలీ డాక్టర్స్ ద్వారా, స్థానిక పిహెచ్సిల ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా, సిహెచ్సిస్ ద్వారా ప్రతి అందరికీ కూడా దీనిపైన అవగాహన కావాలి. ఇప్పటికే ఆరోగ్య సురక్షలో జల్లెడి వేసి పట్టారు జబ్బున్న వాళ్ళందరినీ హ్యాండ్ ఫోల్డ్ చేసి వాళ్ళందరికీ మరింత అవగాహన కల్పించడానికి, అంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందటం ఎలా అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించటం, అతి సామాన్యుడికి కూడా అర్థమైన రీతిలో అవగాహన కల్పించడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు తెలియజేసిన దానికి మంత్రిమండలందరూ కూడా హర్షాతిరేకాలతో ఆమోదం తెలియజేశారు. అలాగే ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, సిహెచ్ఓలు ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు. ఆ భావస్వారూప్యత ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు. తర్వాత ప్రతి మండలంలో వారానికి 4 గ్రామాలు చెప్పిన ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. దాదాపు జనవరి నెలాఖరికి లేదా ఫిబ్రవరి మొదటి వారానికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆరోగ్యశ్రీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయిస్తారు. ఇప్పుడు ఎలా అయితే దిశ యాప్ మనం డౌన్లోడ్ చేస్తున్నామో, విలేజ్ పోలీస్ ఉన్నారు కనుక వారిని దిశ యాప్తో పాటు ఆరోగ్యశ్రీ యాప్ను కూడా డౌన్లోడ్ చేయడానికి, దిశ యాప్ ఆరోగ్యశ్రీ యాప్ను కూడా పరిశీలించి వారికి అవగాహన కల్పించడానికి, లేకపోతే దీన్ని డౌన్లోడ్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో గుర్తించి చికిత్స పొందుతున్న వారికి సరిగ్గా మందులు అందుతున్నాయా లేదా అనే దానిపైన కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో క్యాంప్స్ జరిగాయి. అప్పుడు చికిత్స పొందిన వారికి మందులు అందుతున్నాయా లేదన్న దానిపైన కూడా పరిశీలన చేసి వారికి చేయూతను అందించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాలని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకుని తిరిగి డాక్టర్ చెకప్ కోసం వెళ్ళాలి అనిపిస్తే ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వారి రవాణా ఖర్చులకి 300 రూపాయలు చెల్లించేటువంటి విషయాన్ని కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డాక్టర్ చికిత్స కోసం 10 రోజులు సంబంధిత ఏఎన్ఎంలకు అలర్ట్ చేస్తాం. అంటే ఎవరైతే ఆ గ్రామాల్లో లేదా ఆ పట్టణాల్లో రోగ సంబంధితులు ఉన్నారో వారు చికిత్సకు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఏఎన్ఎంస్ ద్వారా అలర్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం. అంటే చూడండి ఇది ఎంత ఒక రోగికి తన రోగం పట్ల తాను మరిచిపోయినా కూడా ప్రభుత్వం గుర్తు చేసేటువంటి ఒక విధానాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టాం. ఫేజ్ 2లో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనవరి 1 నుండి ఆరోగ్య సురక్ష ద్వారా గుర్తించినటువంటి రోగులు నేరుగా ఇంటికే ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. విలేజ్ క్లినిక్స్కి చేరవేసిన తర్వాత, అంటే వీటిని పోస్టల్ డిపార్ట్మెంట్స్తో లింకప్ చేసి విలేజ్ క్లినిక్స్కి ఈ మందుల్ని చేరవేసి
ఆ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులతో ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం, అవసరమైతే ఇండియన్ ఆన్లైన్లోనే ప్లేస్ చేసేటువంటి కార్యక్రమానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మందుల పంపిణీ వెంటనే డోర్ డెలివరీ చేయడానికి ఇప్పటి వరకు మనం చూసాం. పెన్షన్ల పంపిణీ డోర్ డెలివరీ, రేషన్ పంపిణీ డోర్ డెలివరీ ఉంది. ఇవాళ ఆరోగ్యం బాగోలేని వారికి మందుల పంపిణీ డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుందనేటువంటి, అంటే పేదవాడి జీవితం, దానికి పేదలకు కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ఆ పేదలు ఏదైనా అలసత్వం కానీ ఆలస్యం కానీ చేస్తే జరిగేటువంటి ప్రమాదాల నుంచి వారిని రక్షించడం కోసం వారికి మందులు సప్లై చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగిపోయింది. మందులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళకి ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే, యాప్లో ఇండెంట్ ప్లేస్ చేసిన వెంటనే వాళ్ళకి మళ్ళీ మందులు పంపిణీ కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్లైన్ చెప్పాను కదా ఇంతకుముందే. ఈ కార్యక్రమంలో సజావుగా సాగడం సమర్థమైనటువంటి SOPని కూడా తయారు చేశారు. ఇచ్చే మందులు అత్యంత మందుల్లో మళ్ళీ నాణ్యతా ప్రమాణాలని చాలా చక్కగా పాటిస్తున్నాం. WHOకి సంబంధించిన GMP ప్రమాణాలు కలిగినటువంటి మందులు మాత్రమే అందించాలనేటువంటిది ప్రభుత్వం మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు 4 లక్షల వరకు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకి సుమారు 4 లక్షల వరకు కూడా జీతాలు ఇచ్చి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని నియమించినటువంటి విధానం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఉందని. తర్వాత డాక్టర్స్ ఎక్కడ ఖాళీలు అనేటువంటివి లేకుండా 0 వేకెన్సీకి తీసుకొచ్చి అపాయింట్మెంట్స్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 53,000 మంది వైద్య సిబ్బందిని నియమించడం అనేటువంటిది చాలా హర్షాతిరేకాల మధ్యన జరిగినటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందన కార్యక్రమాన్ని ఈరోజు మంత్రిమండలి అంతా కూడా తెలియజేసింది. ఆల్మోస్ట్ ఎక్కడ ఖాళీలు లేవు. ఉన్నా ఏ రోజు ఖాళీ ఏర్పడితే ఆ మరుసటి రోజునే దాని రిక్రూట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అవి భర్తీ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఇక్కడ 90% కుటుంబాలకి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాం. ఏడాదికి 5 లక్షల, అంటే సుమారు 40,000 రూపాయలు ఆదాయం కలిగినటువంటి వారికి కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సేవలు అందించే దానికి పరిధి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం పొందొచ్చు. 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి వైద్యాన్ని కూడా పొందడానికి వారికి అందరికీ కూడా వెసులుబాటు తీసుకోవడం జరిగింది. గతంలో 1050 ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ 3,257 ప్రొసీజర్స్కి పెరిగాయి. ఇప్పటికే క్యాన్సర్ రోగి పరిమితి లేకుండా చికిత్సను అందిస్తున్నాం. ఇప్పటి వరకు 53,02,816 మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్సకి 11,859.86 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది. 11,859.86 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన విధానాన్ని కూడా మంత్రిమండలి హర్షాతిరేకాల మధ్య ఆమోదాన్ని తెలియజేసింది. అలా కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 300 పడకలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ పేదలకు మరింత మెరుగైన అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు వీలుగా నూతనంగా 293 పోస్టులు భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. గుంటూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో 18 హెడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. వైద్య ఆరోగ్య రంగంలో మరో కీలకమైనటువంటి నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 పాత వైద్య కళాశాలలు, అంటే ఇంతకుముందే ఉన్నటువంటి వైద్య కళాశాలల్లో